ఎందుకు వస్తాయి అనుకుంటా, ప్రభుత్వం ఏర్పడిన 12 రోజులకే మావి నకిలీ హామీలు అంటారా అంటున్న పొన్నం ప్రభాకర్. విత్తనం వేసి మొలకెత్తాక కదా నకిలీదో అసలుదో తెలిసేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పేందుకే శ్వేత పత్రం ఇస్తున్నాం. నిజాలు బయట పెడుతుంటే మీరు భుజాలు తడుముకోవడం ఎందుకు? అధికారంలో ఉన్నట్లుగా బీఆర్ఎస్ లీడర్లు ఇంకా భ్రమపడుతున్నారని ఫైర్. ప్రజావానికి 5,000 అప్లికేషన్లు, జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన జనం, అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఇక్కడ తెలుస్తూనే ఉంది ప్రజలు ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారు దేని వల్ల అని చెప్పి. చాలా మంది డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి, అదేవిధంగా ఒక 20 to 30% ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. కాబట్టి మీరు చేసిన లోటుపాట్లను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందులో ప్రజలు అప్లికేషన్లు ఇచ్చుకుంటున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ చేసిన లోటుపాట్లను చక్కదిద్దమన్న అప్లికేషన్లే చాలా ఉన్నాయి వచ్చాడు. సో అదొకసారి గుర్తించండి. ఇంకా మీరు పార్లమెంట్ లో కామెంట్స్ వేసుకుంటా, ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ వేసుకుంటూ మాట్లాడడం వల్ల ప్రజలకు ఒరిగేదేం లేదు. వాళ్ళకి ఏదన్నా ఇంకా అది చెయ్యట్లేదు ఇది చేయట్లేదు అని అడగడం తప్ప, మీరు వాళ్ళు సీఎం అయ్యారు, వీళ్ళు సీఎం అయ్యారు, మీరు పాము మీరు పొట్ట అని అంటే ఎక్కడికి ఎవరికి ఒరిగేదేం లేదు. ప్రజలకు కాస్త మంచి చేయండి. ఆ తర్వాత వచ్చే అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని సరిదిద్దితే ఇంకా తర్వాత మీరు ఫ్యూచర్లో ఇంకేదన్నా మీరు ముందడుగు వేయాలి అనుకుంటే, ఇంకా మళ్ళీ వస్తున్నాయి కదా ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీ మొహం పెట్టుకొని అడగాలి అంటే ఇక్కడ కాస్త పద్ధతిగా వ్యవహరిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. మీరు కామెంట్స్ వేసుకోవడము, ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ వేసుకోవడము, లేదా ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళు చేసినట్టు మాట్లాడుకోవడము, ఈ 12 రోజుల్లో ఎన్ని అర్జీలు వచ్చినాయో అంటే ఒక రూమ్ నిండిపోయి ఉంటుంది. అంతమంది ఉన్నారు అక్కడ. మీరు ఇప్పటి వరకు కంచెలు కట్టుకొని గూడు కట్టుకొని పంజరంలో ఉన్నారు కదా భద్రతాయుతంగా, దాని కంచెలు తీసేస్తే ఎగబడుతున్నారు అక్కడ. సో ఇది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి ఏదైతే ఉందో ధరణికి సంబంధించి అండ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో మీరు ఇది తొందరగా త్వరతాయుతంగా మీరు తొందరగా చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ప్రజల్లో మీకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. అండ్ ఏవైతే ఇప్పుడు 6 గ్యారంటీలకు సంబంధించి డిసెంబర్ 28న అయితే 2 గ్యారంటీలు అయితే ఆ రోజు స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ అవి చేస్తున్న పద్ధతి కూడా చాలా చక్కగా ఉంది. అండ్ ఇది కూడా 100% మీరు ఖచ్చితంగా నిర్వీర్యం చేస్తున్నారు అని అంటే ప్రజలు ఇప్పుడు ఏదైతే నమ్మకాన్ని మీరు నిలబెట్టుకొని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దురా నాయన మాకు అనుకుంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారో ఈ నమ్మకం తర్వాత మళ్ళీ గెలిపించినా కూడా మాకు మా భవిష్యత్తుకి మాకు ఒక గట్టి పునాదిని ఇస్తుంది అన్న నమ్మకం మీరు ఇచ్చారు అని అంటే ఏదైతే మీరు ఇప్పుడు పద్ధతిగా ఆ ప్రజల్లోకి వెళ్ళి ఆ పట్టణాలకు వెళ్ళి లేదా ఆ ప్రాంతానికి వెళ్ళి కనుక్కుంటాము చేస్తాము అని చెప్పి అండ్ ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రాంతంలో ఏదైతే లోటుపాట్లు జరిగాయో వాటిని కూడా చక్కదిద్దారు అని అంటే ఖచ్చితంగా అది కూడా ఒక మంచి విషయం.